అదిగా జార విడుస్తున్నారు. ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంత నిష్టతో, ఎంత జాగ్రత్తగా పూజలు చేశారో అంతే జాగ్రత్తగా నిమజ్జన ప్రక్రియ కూడా అన్ని క్రతువులు పూర్తి చేసుకొని మహాగణపతి నీళ్ళలోకి జార విడుస్తుంటే, గంగమ్మ ఒడిలోకి సాగనంపుతుంటే ఆ దృశ్యాలు చూస్తుంటే ఎంత మనోహరంగా ఉన్నాయో కదా, ఎంత కనుల విందుగా ఉన్నాయో చూడండి. ఒకసారి కామెంట్ చూడండి, కామెంట్ పెట్టమంటే అంతమంది బాధపడుతున్నారు. చూడండి ఎలా ఆ ఎమోజీలు పెడుతున్నారు బాధపడుతూ. ఆ గణపతి వెళ్తుంటే ఎంత ఎమోషనల్, నిజంగా చాలా ఎమోషనల్. మనం కొన్ని దృశ్యాలు చూస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చిన్నపిల్లలు అయితే లిటరల్లీ ఏడుస్తుంటారు, కొంతమంది బాధపడుతుంటారు. ఎందుకంటే అంత కోలాహలంగా, అంత ఇష్టంగా, అంత దైవేచ్ఛతో, అంత భక్తి శ్రద్ధలతో, భక్తి పారవశ్యంతో. నిజంగా భక్తి పారవశ్యం అంటే ఇదే కదా, ఆ పదానికి అర్థం ఇదే కదా. ఈ ఎమోషన్ చూస్తుంటే నిజంగా చాలామంది పెడుతున్నారు, అలాంటి ఎమోజీలే పెడుతున్నారు. భక్తి పారవశ్యం అంటే ఇదే, మనస్ఫూర్తిగా పెడుతున్నారు, మనస్ఫూర్తిగా కామెంట్ చేస్తున్నారు, మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నారు. అంతే మనస్ఫూర్తిగా, అంతే ఆహ్లాదంగా ఆ దృశ్యాలను వీక్షిస్తూ, నిజంగా ప్రత్యక్షంగా చూడలేని వాళ్ళు, అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇవాళ ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆ దృశ్యాలను చూస్తూ అంతే కనువిందుగా, అంతే ఉత్సాహంగా కామెంట్ చేస్తుంటే మాకు కూడా నిజంగా దీని గురించి లైవ్ కామెంటరీ చేయాలంటే అంతే ఉత్సాహం కలుగుతుంది. ఒకసారి చూడండి కామెంట్లు, వా వరద వెల్లువ. నిజంగా మహాగణపతిని ఇంతమంది అభిమానాన్ని చురగొన్న ఆ మహాగణపతి, ఈ కామెంట్లు కూడా ఇంకా సరిపోవు. లక్షలాది మంది, వేలాది మంది, అంతే మంది ప్రత్యక్షంగా 9 రోజుల పాటు వెళ్ళారు, వీక్షించారు. చివరి వరకు కూడా, చివరి పూజలు అంటే అక్కడ పూజలకు క్లోజ్ చేసే వరకు కూడా లక్షలాది మంది ఎక్కడ, అయ్యో గణపతి మా 2 కళ్ళతో చూడాలి, మా 2 కళ్ళతో వీక్షించాలి అంటూ ప్రత్యక్షంగా వెళ్ళి చూసిన వారు కూడా తరించిపోయారు, దర్శించుకున్నారు, తరించిపోయారు. చివరికి ఇప్పుడు ఆ మహాగణపతిని నీళ్ళలోకి వదులుతుంటే అంతే ఆహ్లాదంగా, అంతే ఆనందంగా, ఒక రకంగా ఆనంద బాష్పాలతో, ఒక రకంగా భక్తి పారవశ్యంతో వీక్షిస్తున్నారు. ఇదిగో చూడండి ఎంతమంది కామెంట్ చేస్తున్నారు, జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ అందరూ కూడా తలుచుకుంటున్నారు. దాదాపుగా సింహభాగము నీళ్ళలో చేరిపోయాడు, నీళ్ళలో కలిసిపోయాడు మహాగణపతి. ఇక కొద్ది పార్ట్ మాత్రమే ఉంది, కొంతవరకు మాత్రమే మహాగణపతి నీళ్ళలోకి చేరే ఆ ఉద్విగ్న క్షణాలు. ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్కి అనుకోండి మనసులో. ఆ ఉద్విగ్న క్షణాలు ఒక్కసారి చూడండి, ఒక్కసారి నిజంగా అవి చెప్తుంటే కూడా ఎంత ఎమోషనల్గా అనిపిస్తుంది, చూస్తుంటే కూడా అంతే భక్తి పారవశ్యంతో ఈ దృశ్యాల గురించి వివరిస్తుంటే అంతే అందంగా, అంతే ఆహ్లాదంగా, అంతే ఉద్విగ్నంగా, అంతే ఎమోషనల్గా, అంతే భక్తి పారవశ్యంగా, అంత భక్తి శ్రద్ధతో కూడుకున్నటువంటి ఈ క్రతువును, ఈ యొక్క నిమజ్జన ఉత్సవాలను, ఈ శోభాయాత్ర పూర్తి చేసుకొని గంగమ్మ ఒడికి చేరుతున్న ఆ క్షణాలను వివరిస్తుంటే నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది, చాలా అద్భుతంగా, చాలా రమణీయంగా ఇంతటి ఉత్సవం. ఎస్ చూడండి ఒక్కసారి, దాదాపుగా నీళ్ళలోకి చేరుకున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి ఒదిగిపోయారు ఒదిగిపోయారు ఆయన ఇక మరొక ఏడాది పాటు మళ్ళీ వచ్చే గణపతి ఉత్సవాల వరకు ఎస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. ఖైరతాబాద్ మహాగణపతి కంప్లీట్గా నీళ్ళలోకి చేరుకున్నారు, కంప్లీట్గా సాగర తీరంలో ఒదిగిపోతున్నారు. మొత్తం ఆయన నీళ్ళలో ఇక పడుకున్నారు, శాశ్వతంగా గంగమ్మ ఒడిలోకి చేరుకున్నారు ఈ ఏడాదికి. ఇక వచ్చే ఏడాది మళ్ళీ కలుస్తాను భక్తులారా, మిమ్మల్ని మళ్ళీ దీవిస్తాను, మళ్ళీ ఆశీర్వదిస్తాను, ఇంతే ఘనంగా పూజలు అందుకుంటాను. మీ భక్తి శ్రద్ధలకు, మీ ఆప్యాయతకు, మీ భక్తికి నిజంగా నేను ఈ పూజలు అందుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నానేమో అనుకుంటూ, బహుశా ఆయన ఆ గణపతి మనసారా మన అందరినీ కూడా అలా అనుకొని దీవించాలని కోరుకుందాం. ఒకసారి చూడండి, మహాగణపతి సాగర ఒడిలోకి చేరుకున్నారు. మహాగణపతి పూర్తిగా నీళ్ళలో కలిసిపోయారు. మహాగణపతి సాగర గర్భానికి చేరుకుంటున్నారు. మహాగణపతి ఇన్ని రోజుల పాటు ఎంతో నియమనిష్టలతో పూజలు అందుకున్న మహాగణపతిగా తన తల్లి గంగమ్మ ఒడికి చేరబోతున్నారు. ఆ ఒడిలో ఇక సేద తీరబోతున్నారు. మహాగణపతి ఉత్సవాలు, నిమజ్జన ఉత్సవాలు, అలాగే శోభాయాత్ర, ఆ క్రతువు పూర్తయింది. ఎగ్జాక్ట్లీ మహాగణపతి మొత్తానికి గంగమ్మ ఒడిలో చేరిపోయారు, గంగమ్మ ఒడిలో కలిసిపోయారు. ఒక్కసారి మనస్ఫూర్తిగా అనుకోండి, జై బోలో గణేష్ మహారాజ్కి. తొండంతో సహా మహాగణపతి పూర్తిగా మునిగిపోయారు, మహాగణపతి పూర్తిగా గంగమ్మ ఒడిలోకి చేరిపోయారు. మనస్ఫూర్తిగా అనుకోండి, బిగ్గరగా అనుకోండి, జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఒక్కసారి ఆ మహాగణపతి ఉత్సవాలు నిజంగా ఎంత అద్భుతం, ఎంత రమణీయం, ఎంత కమనీయం.
చాలా అద్భుతంగా ఈ మహాగణపతి ఉత్సవాలు నిజంగా మనం అదృష్టవంతులమని చెప్పుకోవాలి. ఖైరతాబాద్ మహాగణపతి దశాబ్దాల చరిత్ర ఉన్న ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలను మనం ప్రత్యక్షంగా వీక్షించడం, ఆ ఉత్సవాల గురించి మేము ఈ రకంగా మీకు చెప్పే ప్రయత్నం చేయడం మా అదృష్టం అనుకోవాలి. చూసే వాళ్ళకి మీరు కూడా వేలాది మంది డైరెక్ట్గా వెళ్ళి చూసే అవకాశం లేని వాళ్ళు ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అంతకంటే అద్భుతంగా ఇంట్లో కూర్చొని టీవీల్లో టాప్ యాంగిల్ ఏరియల్ వ్యూ షాట్స్, అలాగే రకరకాల కోణాల్లో ప్రస్తుతం కెమెరాల ద్వారా బంధించబడి చిత్రీకరించబడి మీకు చూపిస్తున్న ఈ దృశ్యాలు నిజంగా అంతే రమణీయంగా కనిపిస్తున్నాయి. ఒక్కసారి చూడండి, ఆ బోట్లు లైఫ్ జాకెట్ వేసుకున్నటువంటి సిబ్బంది, హైడ్రా సిబ్బంది ఆ బోట్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. చూడండి, దాదాపు 60 డజన్ బోట్లు అక్కడ చేరుకున్నాయి, లాంచ్లు చేరుకున్నాయి. గణపతి మునుగుతుంటే, మహాగణపతి సాగర ఒడిలోకి చేరుతుంటే ఎక్కడ ఏ అపశృతి చోటు చేసుకోకుండా, ఎక్కడ ఎలాంటి అవాంతరం జరగకుండా చాలా సేఫ్గా, అంతే జాగ్రత్తగా, అంతే పకడ్బందీగా నిమజ్జనం జరగడానికి ఆ క్రతువు పూర్తయ్యేందుకు చూడండి ఒక్కసారి ఆ బోట్లు కూడా చుట్టుముట్టాయి. అంటే మహాగణపతి దాదాపుగా మునిగిపోయినట్లే, మహాగణపతి మునిగిపోయారు. ఇక ఎక్కడైనా ఇంకా పకడ్బందీగా జరగకపోతే ఆ అధికారులంతా కూడా పర్యవేక్షించి ఆ క్రతువుని పూర్తి చేసేందుకు అంతే శ్రద్ధలతో ఆ మహాగణపతి చుట్టూ సాగర తీరాన ఎంత భక్తి శ్రద్ధలతో చుట్టూ ఉండి పర్యవేక్షిస్తున్నారు చూడండి అధికార యంత్రాంగం అంతా కూడా. నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఎస్, చేరుకున్నారు, ఆల్రెడీ మహాగణపతి పైకి చేరుకున్నారు సిబ్బంది. మహాగణపతిపై ఉన్నటువంటి ఆ సామాగ్రిని అంతా కూడా తొలగించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మహాగణపతి నిమజ్జనం పూర్తయింది. ఒక్కసారి ఆ ఉత్సవాల తీరు మనం చూస్తే కనుక సిబ్బంది అంతా కూడా మహాగణపతి పైకెక్కి అక్కడ ఉన్నటువంటి ఆ సామాగ్రిని తొలగిస్తున్నారు. ఆయనపై ఉన్నటువంటి ఏవైతే ఇన్ని రోజుల పాటు పూజలు అందుకున్న సామాగ్రిని తొలగిస్తారు. ఇక ఇప్పుడు తదుపరి ప్రక్రియ ఉండబోతుంది. ఇప్పుడంతా కూడా ఆ వెల్డింగ్తో మిషన్లతో ఇక పని ఉంటుంది. అవన్నీ కూడా మళ్ళీ మహాగణపతిని పూర్తిగా అక్కడ నుంచి కట్ చేసి